ఉన్నాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపిస్తారో తెలుసుకుందాం రండి. అమ్మ మీ పేరేంటి? సో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీకా, కాంగ్రెస్కా, లేకపోతే టీఆర్ఎస్? టీఆర్ఎస్ ఏమన్నా కారణం చెప్పగలరా? అమ్మ మీ పేరేంటి? శ్రవంతి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? బీజేపీకి ఓటేస్తారా? మీ పేరేంటి? కవిత. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ పక్కా? आपका नाम क्या है? अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में आप किसको वोट डाल रहे? बीजेपी को या टीआरएस को या कांग्रेस को? टीआरएस को डाल रहे हैं. ठीक है. याद है ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తున్నావు? ఏ పార్టీకి ఓటు బిడ్డుతావు? నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో तेलंगाना टीआरएस? टीआरएस के सवा ना. आपका नाम क्या है? अच्छा, अभी जीएचएमसी इलेक्शन में आपको किसको वोट डाल रहे हैं? केसीआर को डाल रहे हैं. तेलंगाना पार्टी. आपका नाम क्या है? मोहम्मद अजीज अली. अच्छा, आप किसको वोट डालना चाहते हैं? టీఆర్ఎస్ को. అమ్మ మీ పేరేంటి? సుజాత. అచ్చా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ కోటేద్దాం అనుకుంటున్నారా? మీ పేరేంటి? మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? మూడు పార్టీలు ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ పేరేంటి? శ్రీకాంత్. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి. బీజేపీ. అన్న మీ పేరేంటి? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఇప్పుడు కారు గుర్తు చేస్తారా? టీఆర్ఎస్. ओके, थैंक यू. वोट डालना चाहते हैं? बीजेपी या टीआरएस या कांग्रेस? जो समझ में उसको डालेंगे. नहीं, आपको तो एक अंदाजा रहता है ना, आप किसको डालते हो? अंदाजा कुछ भी नहीं बोल सकते. जो समझ में वहाँ जाके बटन पे देखे तो डालेंगे. అన్న మీ పేరేంటి? సత్యం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. మీ పేరేంటి? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, ఇప్పుడు ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి? టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ వాళ్ళతోనే పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 10,000 కూడా అందరికీ సహాయం చేస్తున్నారు. కొంతమంది వేసారు, కొంతమంది వేయలేదు, వేస్తా అంటున్నారు. మరి బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసలేదు. అందుకే టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాను. డెవలప్మెంట్ చేస్తుంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. మీ పేరేంటి? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్ ఓటేస్తారా? ఓకే. మీ పేరేంటి? శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? बीजेपी को वोट. आपका नाम क्या है? अच्छा, ये जीएचएमसी इलेक्शंस में आप किसको वोट डालना चाहते हैं? कौन सा पार्टी को? किसको? नहीं तो बताइए किसको डालते हैं आप, बस एक बता दीजिए बस. कांग्रेस को डालते हैं. మీ పేరేంటి? अच्छा, जीएचएमसी ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? టీఆర్ఎస్కి. పక్కా ఏంటి? మీరు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కి. సార్ మీ పేరేంటి? అచ్చా, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? ఏ పార్టీ కంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దగ్గరకు వచ్చేది ఎన్నికలు, ఎవరికి వేద్దామని నిర్ణయించుకున్నారు? ఎవరికంటే ఇప్పుడు వాళ్ళు ఈ వాతావరణంలో నిన్న మొన్న అసలు అదే వేయలేదు. అప్పుడు ఇంకొక అమ్మాయి మా వేరేలో పనులు వచ్చింది. ఇట్లా వేస్తే ఎవరు చేయాలని ప్రజల మీద ఆలోచించి గెలిపించినందుకు కేసీఆర్ని ఏం చేశారు, ఇంతవరకు మంచిగానే చేసిండు. ఇప్పుడు కూడా మంచిగా చేస్తే ఆయన చేస్తాను. కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తున్నారు? బీజేపీకా, కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? ధనలక్ష్మి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ఏనా? ఏంటి? అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. అన్న మీ పేరేంటి? కృష్ణ. అచ్చా, ఇప్పుడు ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నోటా అంటే ఎవరికి వేరు? ఎవరికి కారణం ఏం లేదు, మేము నష్టపోతున్నాం అనవసరంగా. దేనికి మాకు ముందుకు వస్తలేరు, ఏం చేస్తలేరు. మీ పేరేంటి? నా పేరు నాగమణి. నాగమణి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము వేద్దాం అనుకుంటున్నాం కానీ
డబల్ తీసుకున్న వాళ్ళే డబ్బులు తీసుకోరు. రాని వాళ్ళు ఎటు పోతారు చెప్పండి మీరు? రాని వాళ్ళకి కానీ ఇవ్వాలి కదా. రాని వాళ్ళకి కానీ అసలు లేనే లేదు. అసలు డబల్ తీసుకున్న వాళ్ళు రెండింట్లలో 3-4 తీసుకుంటారు. రాని వాళ్ళు ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నారు. అది ప్రజలు తప్పు కదా, 2 సార్లు తీసుకోవడం ప్రభుత్వం తప్పు. అది ఏం చేయాలంటే ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ అది ఇప్పుడు వేస్తున్నారు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం రేషన్ కార్డు తీసుకునేటప్పుడు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, అండ్ల నుంచి చూసి మనిషికి వేసేసేయాలి. మనకేంటంటే మనకి వేస్తలేరు అట్లా. రేషన్ కార్డులు ఇప్పుడు క్యూ కట్టుకొని జనాలు ఎంతమంది చనిపోయారు. ఒక పెద్ద మనిషి చనిపోయింది, చాలా మంది చనిపోయారు కదా. మీరు ఫైనల్గా ఎవరికి వేద్దామనుకుంటున్నారు? నేను కేసీఆర్కి. మరి ఓటు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు, మరి కేసీఆర్కి ఏంటంటే ఇవ్వకపోని ఆ డబ్బులతో సంబంధం లేదు మనకు. మనం తెలంగాణ కాబట్టి వేస్తున్నాం, వాళ్ళకనే కాదు ఎవరికైనా వేస్తాం. తెలంగాణ అనే ఏం లేదు, ప్రతి ఒక్కరికి వేస్తాం ఓటు. ఏంటంటే గరీబ్ వాళ్ళని కానీ చూడాలి కదా, ఉన్నోళ్ళకి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది, మనకి ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నరసింహ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆర్కి పక్కా. ఓకే, వరద బాధితులు సాయం చేశారు, ఆదుకున్నారని. పేరేంటి? షబ్బీర్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ సార్కి. ఏమైనా రీజన్ ఉందా లేకపోతే అభిమానంతో వేస్తున్నారా? అభిమానంతోనా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? మనమ్మ గారు. ఇప్పుడు ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? కేసీఆర్కి. ఓకే అమ్మ మీ పేరేంటి? వరలక్ష్మి గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకా, కాంగ్రెస్కా లేకపోతే టీఆర్ఎస్కా? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం, కానీ వేద్దామని అనుకున్నా కూడా మంచి ఏం చేస్తున్నారండి. గవర్నమెంట్ మాకు ఇండ్లు ఇస్తా అంటున్నారు, పైసలు ఇస్తా అంటున్నారు, అన్ని ప్రాసెస్ పెట్టినా కూడా ఇచ్చిన 2 మందికైనా ఫోటోలు తీసుకుంటున్నారు, అప్పుడు మనం వెళ్ళిపోతున్నారు. గుంపుల గరీబాలు కొట్టుకొని చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడో మారుమూల గ్రామంలో చేస్తున్నారు, అంతటి ఈ సిటీ అని పేరుకే ఉంది కానీ ఏం చేయట్లేదు తెలుసా. మేము కూరగాయలు అమ్ముకుంటున్నామన్నా కూడా ఏం కిలో బియ్యానికి లేకున్నా కూడా మీరు అమ్ముతున్నారు కదా, మేము ఇయ్యం కదా అని మాట్లాడతారు. గుంపులో కొట్టుకున్నా కూడా ఇయ్యారు. ఇప్పుడు మీ పర్సనల్గా చెప్పండి, ఎవరికి ఓటు వేస్తారు? మేము టీఆర్ఎస్కే వేస్తాము. నా పేరు షాహిద్. అచ్చా, మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్కే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు కుదురుతారు? కారు గుర్తుకా? ఓకే, థ్యాంక్ యూ. భయ్ आपका नाम क्या है? రమేష్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటు వేద్దాం? టీఆర్ఎస్కు. థ్యాంక్ యూ. మీ పేరేంటి? కిరణ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఓటేద్దాం. కాంగ్రెస్. టీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా వేయను, కాంగ్రెస్కి. भाई आपका नाम क्या है? अच्छा, जीएचएमसी इलेक्शंस में आप किसको वोट देना चाहते हैं? टीआरएस को. अच्छा, जीएचएमसी ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? हमारे 10 वोटा है केसीआर की तरफ। सारे के सारे 10 वोटा. हाँ, हमारे खाली बेडरूम दिए, डबल रूम दिए तो बस। ओके, केसीआर साहब बहुत मेहरबानी रहती है, हमारे सरकारी वाले बंदे सब किराए का रहा है। अच्छा, यहाँ कौन जाति घरा नहीं है, वो एक खूब अच्छा करे ना। अब वो जाति के किराए नहीं निकल रहा हमारे से। अच्छा, साल को साल बढ़ा रहे किराए, मकानदार नहीं निकल रहा हमारे, वो एक तकलीफ है। देखो, सिर्फ आपको डबल बेडरूम का मकान चाहिए बस, उतना ही? हाँ, बताइए दिए, एप्लीकेशन भी रखे 6 साल भरा, घर दिए तो बस है डबल बेडरूम। वो एक मेहरबानी करो केसीआर साहब, तुम्हारे हमारे सरकारी वाले बंडल तुम्हारे कभी वोटा गिरते रहते, इंशाल्लाह मेहरबानी रहती है वो। థ్యాంక్ యూ. మీ పేరేంటి? बता दो అచ్చా, ఇప్పుడు ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ కంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే కాలువలు రావడం జరిగింది, రైతులు కొద్దిగా బాగుపడ్డారు. నిన్న మొన్న నీళ్లు వచ్చి ఇల్లు అనేది 10,000 ముట్టినా ఏమట్లేదా? వీళ్ళ గురించి అడుగుతున్నాం, ఎందుకంటే అందరూ అదే క్వశ్చన్ రేజ్ చేస్తారు కదా. 10,000 ముట్టకుండా మీరు టీఆర్ఎస్కి వేస్తారు? నేను వేసుకుంటే टीआरएस के पक्का. भाई आपका नाम क्या है? कादिर अली. अच्छा, जीएचएमसी इलेक्शन आ रहे ना, आप किसको वोट डालना चाहते हैं? केसीआर. कार. नाम क्या है? अच्छा, आप किसको वोट डालना चाहते हैं? टीआरएस को या कांग्रेस या बीजेपी को? टीआरएस को डालते हैं पक्का. 10,000 मिल गए ना आपको? పేరేంటి? నా పేరు చంద్రయ్య. చంద్రయ్య. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను ఎవరికి వేయను సార్. ఎందుకు? నాకు ₹1 ఎవరు ఇవ్వలేరు, నేను వేయను. అంటే నోటా? भाई आपका नाम क्या है? मेरा नाम एमडी महमूद. अच्छा, अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, आप किसको वोट डालना चाहते हैं? जनाब केसीआर साहब. थैंक यू. भैया आपका नाम क्या है? अच्छा, आप किसको वोट डालना चाहते हैं? टीआरएस को या कांग्रेस या बीजेपी को? बीजेपी को. మీ పేరేంటి?
చిన్నపోల సల్మాన్. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కాంగ్రెస్ వేయాలనుకున్నాను నేను. అంతేనా? అన్న మీ పేరేంటి? శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. కొంచెం గట్టి చెప్పండి. లక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? బీజేపీ పార్టీకి వస్తుంది. అన్న మీ పేరేంటి? ఏ రాములు నా పేరు. ఏ రాములు. మీరు ఏ రాములు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం గెలిపిద్దాం అనుకుంటున్నారు? ముందు అయితే టీఆర్ఎస్ చేశానండి. ఇప్పుడైతే మేము ఏదలుచుకోవాలి. ఎందుకో తెలుసా, ఎంప్లాయీస్ ఆయన చేసింది ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు మాకు ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళకే ఏమి ఇస్తుంది. అంతే అంటారా? ఇది మాత్రం షూర్. మీ పేరేంటి? లలిత. లలిత గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దామని నిర్ణయించుకున్నారు? ఏ పార్టీ వేసినా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ప్రజల కోసం ఏం ఆలోచిస్తారా చెప్పండి మీరు కూడా. ఒక పేద ప్రజల్ని కాపాడాలి. ఇప్పుడు మొన్న ఇస్తామన్న 10,000 వేసే వాళ్ళకి వేసారు, వేయని వాళ్ళకి వేయరు. అచ్చా, ఓకే. ఆ డబ్బు విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరికి వేసి ఎవరు గెలిస్తే మీరు మీ ప్రాబ్లం తీరితే అనుకుంటున్నారో ఎవరికి అనుకుంటున్నారు? కేసీఆర్కి వేయలేము సార్. మీ పేరేంటి? మాధవి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి వేస్తారా? क्या है? मेरा नाम सैयदा फातिमा है। फातिमा जी, आप जीएचएमसी की इलेक्शन आ रहे हैं ना, किसको वोट डालना चाहते हैं आप? किसको डाले तो कोई भी बराबर नहीं कर रहे, किसको डालने बोले तो भी सोचना ही पड़ रहा। कौन भी देते बोल रहे पैसे, जिसको पानी आके घर डूब गए उन लोगों को नहीं मिल रहे, जो ऊपर रह रहे बिल्डिंगों में रह रहे उन लोगों को मिल रहे। अच्छा, ये करेक्ट नहीं कर रहे। अच्छा, अब किसको वोट डालना चाहता है ये बाजू को रख दीजिए। आपका मन में क्या है अभी? किसको वोट डाले तो आपका प्रॉब्लम सॉल्व होते समझ रहे? क्या है वो तो अब फिर भी केसीआर भी अच्छा कर रहे हैं, ओके, उनको भी डाल सकते हैं। डाल सकते। भाई आपका नाम क्या है? साई कुमार। आप किसको वोट डालना चाहते हैं जीएचएमसी इलेक्शंस में? टीआरएस को। कार, थैंक यू। भाई आपका नाम क्या है? अब्दुल सत्तार से। अच्छा, आप जीएचएमसी इलेक्शंस में किसको वोट डालना चाहते हैं? ये इलेक्शन से करीब है, हमारे एरिया का जो एमएलए जो है टीआरएस पार्टी का है, तो देखेंगे अभी कोई नारा देखे डिसाइड करके देखेंगे। अच्छा, तो आप टीआरएस की सिद्धारे ना एक ना జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకున్నా? ఏ పార్టీకి? బీజేపీకి ఓటేద్దాం అనుకున్నా. బ్రో మీ పేరేంటి? యాకేష్. మీరు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. బీజేపీ. థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? నవీన్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. అన్న మీ పేరేంటి? నా పేరు ఎంఏ బాబా. బాబాగా. అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. అచ్చా, ఓకే ఓకే. అందరూ నా మనిషి. ఓకే, నేను టీఆర్ఎస్ ఓకే టీఆర్ఎస్కి ఓటేస్తాను. ఓకే. రెండు విషయాలు మంచిగా ఉన్నాయి. షాదీ ముబారక్ రిటర్న్ పింఛన్ ఉన్నాయి. షాదీ ముబారక్కి పోయి 100 రూపాయలు అడిగితే ఎవరు ఇవ్వరు. షాదీ ముబారక్ అంటే 1000 రూపాయలు వస్తున్నాయి. మరి మనిషికి షాదీ పెళ్ళి అయిపోతాయి. అందుకే షాదీ ముబారక్ పెద్దలోకి పింఛింది. ఆ కోసం నేను కేసీఆర్ నుంచి అందరికీ చెప్తున్నా, కేసీఆర్కి ఓటేయాలి. కాదు ఏమైనా కాదు, మనకి రెండు విషయం మంచిగా ఉంది.